ఎందుకంటే ఇనక కనక కంపదగా పెట్టింది అంటారు చూడు, ఇక ఇసొంటి వాళ్ళు ఉంటారు అనమాట. దానికి వీడితోడు దీనికి వాదితోడు మళ్ళీ వీళ్ళిద్దరికి వాడకూడదు అన్వేషగాడు. ఒకటినండి, ఈ మహిళా సంఘాల నాయకులు కూడా నాయకురాళ్ళు కూడా అన్వేష్ గారు ఎలాంటి చెత్తవాడో తెలుసు. ఒక మహిళని ఎవరైనా ఒక మహిళని ఒక కీరాతో ఒక వాటర్ మిలన్ పెట్టి ఆ రకంగా ఒక సీతమ్మని ఒక ద్రౌపదిని భారతదేశాన్ని కించపరిచినోడు వాడు మీకు మద్దతు ఇస్తుండే మీరు ఎలాంటి వాళ్ళు అంతే. కాబట్టి నో కామెంట్స్. మనం ఇక్కడ చర్చ పెట్టుకున్నప్పుడు చర్చ కింద మన కామెంట్లు చూసుకోండి. కామెంట్లు తీపిచ్చిర్రు తెలుసా? ఎందుకు తీపియాలి అంటే మీ అభిప్రాయం మీరు చెప్పారు, నేను కాదంటలేను. నాకు POW సంధ్య గారు చాలా రెస్పెక్ట్, ఎందుకంటే చాలా ఏళ్ల నుంచి సమాజం కోసము చాలా ఉంటది. కాబట్టి నేను నన్ను ఒక మాట అన్నా కూడా నేను అక్కలాగానే భావిస్తా. నేను ఆమె మీద కేసులు పెట్టడము, ఆమెను పోయి తిట్టడము, ఆమె నాకు ఇష్టం ఉండదు. ఎందుకంటే నా సైకాలజీగా నా మైండ్ లో సంధ్యక్క అంటే మా అక్కలాగానే ఊహించుకుంటాను. అంటే ఆవిడ కొన్ని దాంట్లో చాలా అది సరే అక్కడ ఉన్న సిచ్యువేషన్స్ మాట్లాడి ఉండొచ్చు. నేను ఒకసారి ఫిక్స్ అవుతా, నా అక్కని ఫిక్స్ అన్న అక్క అయితే నన్ను ఏమనిపించలే. సర్లే వాళ్ళ అభిప్రాయాలు అలా ఉన్నాయి కదా పర్వాలేదులే అనిపించింది. ఎందుకంటే చాలా ఉద్యమాలు చేసిండ్రు, లాంటి దెబ్బలు తిన్నారు, చాలా పాపము కష్టపడినారు, అన్ని చేసినారు. సరే కొన్ని టైమ్స్ లో వాళ్ళ అభిప్రాయాన్ని వాళ్ళు వ్యక్తపరిచిరని అనుకున్నా, అంతే తప్ప నేను అనలేదు. కాబట్టి ఒకటి నేనేం చెప్తున్నానంటే ఇట్లా వివాహ వ్యవస్థని సాంప్రదాయాలను మంటం కలపకండి. మీకు అందరికి చెప్తున్నాను, మీకు నచ్చింది మీరు చెయ్యండి. మీరు బీరువాలో పెట్టుకుంటారా, లేకపోతే పొట్టి బట్టలు వేసుకుంటారా, స్విమ్మింగ్ చేసుకుంటారా, మీ వ్యక్తిగతం వరకు పెట్టుకోండి. పబ్లిక్ లోకి వచ్చినప్పుడు చెడు కూడా ఆడతారు, అంత ధైర్యం కూడా నేను అదే సార్ ఆ కామెంట్లు చదువుకుంటే మామూలుగా రాదు. నాకు 1000లో ఒక 4-5 పెడితేనే ప్రాణం అంతా ఇది అయిపోతుంటది. నీ అమ్మ అనవసరంగా మనం ఇక్కడ మాట్లాడినావా అని ఇట్లా ప్రాణం అదైతుంటది. నేను ఫస్ట్ రోజు నాకు వీళ్ళందరూ కాల్స్ చేసి నన్ను పుష్ చేయకపోతే నేను అసలు ఈ టాపిక్ లో నేను ఉండేదాన్ని కాదు. ప్రజలు చాలా మంది కొంతమంది కామెంట్ ఏం పెట్టారు చెప్పరా, నేను చూశాను, అంటే సేవ్ చేయలేక చూశాను. అంటే సంజయ్ గారు కాంగ్రెస్ పార్టీలో ఉంటూ పెద్దగా పాపులారిటీ లేకపోయేసరికి ఈ ఒక అంశంతో బాగా పాపులారిటీ ఇలాగంటే ఒక ఆమె హైప్ అవ్వడం కోసం ఇలాంటి ప్రయత్నాలు చేసింది అనేది కొంతమంది పెట్టారు. ఉంటారు కదా కొంతమంది డిఫరెంట్ గా. నేనేమంటున్నా అట్లాంటి వాడికి సమాధానం చెప్తారు. నేనేమంటున్నా రవి గారు, నేను పదవి కోసమా కాంగ్రెస్ పార్టీలో మీరే అన్నారు ఫైర్ బ్రాండ్ అని, నేను మాట్లాడకపోతే ఫైర్ బ్రాండ్ అంటారా? ఎందుకంటే మీరు ఆల్రెడీ మనం చాలా మొన్న పావని గౌడ్ గారి మీద మీరు ఎట్లా విరుచుకుపడ్డారో కూడా చూసాం మనం. నేను వ్యక్తిగత విమర్శలు రాష్ట్ర సీఎం మీద మా PCC గారి మీద అన్నప్పుడు వాళ్ళ నాయకుడు వాళ్ళకెంత గొప్పనో